దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమా, దేవుని బిడ్డలారా, తోటి జతపనులకు ప్రత్యేకంగా మరి స్థానికంగా మరి ఇటు పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి ప్రియులు మరి మన రెవరెండ్ ఏమర్తి పురుషోత్తమ్ గారికి ప్రత్యేకించి కావాల్సిన విధాన్ని బట్టి వందనాలు తెలియజేసుకున్నా. అదే రీతిగా మరి దాసరాలు కూడా చేరొచ్చి మీ అందరూ కూడా వందనాలు తెలియజేసుకున్నా. చక్కటి మాటలు తెలియజేశారు. జ్ఞానం గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా అది లోతైనటువంటిది. అది చాలా వినటానికి వినసొంపుగా ఉంటుంది. ఇంకా చెప్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. జ్ఞానముకు మితి లేదు. ఈ లోకంలో జ్ఞానాన్ని సమస్తాన్ని ఇచ్చి నీ సంపదనంతా కూడా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకున్నమాట. వారి కుటుంబాన్ని ప్రభు ఆశ్రయించి మరి ఇచ్చిన యొక్క గర్భఫలాలను బట్టి దేనికి వందనాలు తెలియజేసుకుంటూ, విజయ ఫ్యామిలీని బట్టి, విక్రమ్ ఫ్యామిలీని బట్టి ప్రభు నామ స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి చక్కటి వారి తాతగారు అయినటువంటి సేవకులు వారు ఎంతో మరి చక్కగా మరి మురిసిపోతూ సంతోషిస్తూ మరి మనోరాల గురించి చెప్పారు. నిజమే, దేవుడు ఇచ్చే యొక్క దానం అది గర్భఫలం అనేటువంటి. అలాంటి యొక్క దానాన్ని మరి ప్రభు వారి కుటుంబంలో అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తూ, జ్ఞానము చాలా ప్రాముఖ్యం. ఒక మాట చదువుకుందాం. మరి సామెతల గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 15-16. పగడంలో కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఈ జ్ఞానము దేంతో సాటేందో, ఈ లోకంలో ఏ పగడముల కంటేనో అది సరిసాటైంది కాదు, అది ప్రత్యేకమైంది. నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానములు కావంట. మనకి ఏదైతే ఇష్టమో దాంతో సమానమైంది కాదు. జ్ఞానం అపారమైనటువంటిది. విజ్డమ్ చాలా ఒక స్పెషాలిటీ కలిగినటువంటిది జ్ఞానం కోసం. అందుకనే ఆ చదువులు చాలా ప్రయాసపడి ఖర్చు పెట్టి బిడ్డల్ని చదివిస్తూ ఉంటారు. ఎందుకు? జ్ఞానం. ఈ లోకము చాలా కాంపిటీషన్తో ముందుకెళ్తా ఉంది. కాంపిటేటివ్ను మరి ఎదుర్కోవాలంటే, పోటీతత్వాన్ని ఎదుర్కోవాలంటే ఎదుటివారి కంటే కూడా జ్ఞానం అధికంగా ఉండాలి. వాడు ఒకడు 90 వస్తే 100కి 98 వచ్చేటువంటి వాడు కూడా ఉన్నాడు. అంత పోటీతత్వం పెరుగుతుంది. అది ఏ విషయంలోనే సరే, ఇండస్ట్రీ విషయంలోనే సరే, అదే రీతిగా మరి వ్యవసాయ పనుల్లోనైనా సరే, చదువుల్లోనైనాను, మరి ఈ లోక సంబంధమైన యొక్క మరి జీవనాధారం అనే చేతి వృత్తుల్లోనూ జ్ఞానం అనేటువంటిది ఆయా డివిజన్స్లో, ఆయా కేటగిరీల్లో జ్ఞానం అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని మూలమైనటువంటి అంటాడు కదా, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి, ఇమిడి ఉన్నవి. బుద్ధి జ్ఞానములు దేవుని యందు ఇమిడిపోయి ఉన్నాయి అంట, గుప్తమై ఉన్నాయి అంట. ఆ గుప్త నిధిలోకి వెళ్ళి మనం త్రవ్వుకొని తీసుకోవాలి ఆ జ్ఞానాన్ని. దేవుని బుద్ధి జ్ఞాన సర్వసంపదలంట. సర్వసంపదలు. ఈ లోకాన్ని వెంబడిస్తే మనకేమి రాదు. అయ్యగారు చెప్పారు, జ్ఞానము టీవీల్లో లేదు, మరి సినిమాల్లో లేదు, యూట్యూబ్లో లేదు, ఫేస్బుక్లో లేదు. ఎక్కడుంది మరి జ్ఞానం? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, బైబిల్లో ఉంది. ఈ జ్ఞానాన్ని నిత్యము కూడా ధ్యానం చేసేటువంటి వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ జ్ఞానం అంట నీ ఇష్ట వస్తువులన్నీ దాంతో సమానములు కావు. నీకు ఏది ఇష్టమో, పై వచనం చూసినట్లయితే 14వ వచనం, వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించటం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞానలాభం నందుట మేలు. వెండి బంగారముల పగడముల కంటే కూడా జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. చిన్నపిల్లలకి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైతే దాన్ని తొలిపోడు. చిన్నపిల్లలకు మనం ఏమైతే ఆ వాతావరణాన్ని మనం అలవాటు చేస్తామో, ఇంట్లో తల్లిదండ్రులు ఏ మాటలైతే మాట్లాడుకుంటారో, అది మంచి అయినా చెడైనా, లేకుంటే నాకు చెప్పారు అయ్యగారు,
వల్గర్ భాష. పిల్లలు వినేటప్పుడు అలాంటి మాటలు మాట్లాడితే అవే నేర్చుకుంటారు. లేదా చక్కటి మాటలు, మంచి వాక్చాతుర్యము కలిగి మంచి సంభాషిస్తే మంచిగా అది పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏమైతే చేస్తారో అదే చేస్తారు. కనుక మరి ఆ బిడ్డలను పెంచే విషయంలో విజయ్ కానీ విక్రమ కానీ దేవుడిచ్చిన యొక్క బహుమానాన్ని మరి దేవుని యొక్క జ్ఞానంలో పెంచుతూ వారి తండ్రి గారైనటువంటి మరి రెవరెండ్ వై పురుషోత్తమయ్య గారు మరి ఎంతో ప్రయాసపడి పరిచర్యలో కష్ట నష్టాలు అన్నిటిని కూడా ఎదుర్కొంటూ దాటుకుంటూ వాటన్నిటిని కూడా జయిస్తూ, ఇది సేవ అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది. మనం అనుకుంటాం సేవకుడు అబ్బో పాస్టర్ గారు నీకేమనుకుంటాం. అవును, నీకేమి, కష్టాలన్నీ ఆయనకే. సేవ అనేటువంటిది చాలా తేలికని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ఆలోచన ఉంటే అది ఆలోచన మరి నువ్వు మోసం చేసుకుంటున్నట్టే. సేవ అనేటువంటిది చాలా కష్టతరమైంది. మరి దానికి ఆ సేవకు సమయం ఉండదు, సందర్భం ఉండదు. ఆ సమయాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ప్రార్థన అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు బయలుదేరి వస్తుంటే నాతో పాటు మా పాస్టర్ గారు కూడా బయలుదేరి రావాలి. వచ్చేటప్పుడు ఒక గంట ముందుగా సహోదరి, నాకు కాస్త ఆరోగ్యం బాగట్టలేదు, ఈరోజు ఉపవాసం ఉన్నాను, చర్చిలో ప్రార్థన చేసుకోవాలి, కాబట్టి నీవు కూడా నాతో ఒక గంట ఉండి ప్రార్థన చేయమ్మా, నువ్వు నాతో ఉండి ప్రార్థన చేయమ్మా అని చెప్పేసి వచ్చేటప్పుడు ఆ మాట మాట్లాడాడు, ఆ సలహా. కాబట్టి పాస్టర్ గారు కూడా వారితో పాటు ఉండి ప్రార్థన చేసి వారి నిమిత్తము ఏ సమయంలో ఏ రీతిగా మనకి పరిచర్య అనేటువంటిది మనకి ఎదురుస్తూ మనకు తెలియదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానం అనేటువంటిది బిడ్డలను పెంచే విషయంలో కేవలం మరి ఈరోజు వారి యొక్క రెండవ కుమారుడైనటువంటి విక్రమ్ వారి కుటుంబాన్ని మరి ఆ యొక్క బిడ్డను తన యొక్క గర్భఫలం తన సొంత ఇంటికి రావటానికి దేవుడు చూపించిన యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు తెలియస్తూ, అదే రీతిగా విజయ్ కూడా తన యొక్క ద్వితీయ బహుమతి అయినటువంటి దేవుడు ఇచ్చాడు. కాబట్టి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ముందుకు నడిపించాలని ఆశిస్తూ, మరి అదే రీతిగా ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాల్లోనే జ్ఞానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచుకుంటున్నాం. మనం అందరం కూడా ఇక్కడ సేవకులుగా చేరి ఉన్నాం. సేవకులుగా ఇవన్నీ కూడా మనకు తెలుసండి, సేవకులు అనేటువంటిది అనుకోవచ్చు. కానీ సేవకులకి గొప్ప ఒక తలంపు, దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. మత్తయి సువార్తలో చూసినట్లయితే చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఎక్కడెక్కడ దేవుడికి అధికారం ఇవ్వబడింది? పరలోకమందును భూలోకమందును సర్వ అధికారం దేవునికి ఇవ్వబడినట్ట. యేసుక్రీస్తు ఆ రకంగా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ ఇంటి మీద అధికారం ఎవరికి? ఈ కాంపౌండ్ మొత్తం మీద అధికారం ఎవరికి? ఈ అధికారం అంతా నాదంటే ఊరుకుంటారా? అయ్యగారు పురుషోత్తమయ్య గారు, విజయ్ ఊరుకుంటాడా? విక్రమ్ ఊరుకుంటాడా? వాళ్ళ మనవరాళ్ళు ఊరుకుంటారా? కాదు కదా. ఈ కాంపౌండ్ మొత్తానికి మరి ఈ గృహానికి అధికారం, సర్వాధికారాలు ఎవరికి? ఇంటి యజమానురాలు అనేటువంటి పురుషోత్తమ గారికి, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు తదనంతరం. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, మరి ఆ సర్వ అధికారములంట భూమి మీదను పరలోకమందును నాకు ఇవ్వబడ్డాయి. కాబట్టి 19వ వచనం చదువుదాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చాడు. ఇంకా అంటాడు 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో. ఏమంటున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులను తెలియచేశానో, ఏమే మాటలు చెప్పానో, ఏ బోధ చేశానో. దురద చెవులు కలిగిన బోధ చేయొద్దు, మీరు మిమ్మల్ని మోసపుచ్చేటువంటి బోధ చేయొద్దు. నేను ఏ సంగతులు చెప్పానో, ఏ ఏ మాటలు చెప్పానో అవి మాత్రమే అన్నాడు. ఇదిగో ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి
బోధన. ఏం పని మంది? సేవకుల పని ఏంటి? ఏ ఏ సంగతులు దేవుడు మనకి బోధించాడో ఈ పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క సొంత సంగతులు, సొంత విషయాలు కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని, దేవుని యొక్క మాటలను స్పష్టంగా, సత్యముగా, నిర్దోషంగా, మరి కల్మషం లేని యొక్క వాక్యంగా అందించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకని ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ ఆలకించండి అన్నాడా, లేకపోతే ఏం చేయమని చెప్పాడు? వాటన్నిటిని గైకొనవల్లని వారికి బోధించండి. అయితే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో మీరు భయపడద్దు. నేను సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నా, మీరు భయపడద్దు. యెహోవా నా కాపరి, నాకు లేము కలుగదు. ఇదిగో ఎట్లంట, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించను. ఎప్పుడంట? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి. నిజమే, చదువుకుంటాను బాగుంటుంది, కంఠత వాక్యం బాగుంటుంది, చిన్నపిల్లలు చెప్తారు, పెద్దలు చెప్తారు, చిన్నప్పటి నుంచి మనం విన్నాం. మనం ఎవరికైనా ఒక కంఠత వాక్యం చెప్పించాలంటే ముందుగా చిన్నపిల్లలు ఎలాంటి కంఠత వాక్యాలు చెప్పిస్తాం, ఇవన్నీ కూడా చాలా చక్కగా నేర్చుకున్నాం. కానీ ఆ పరిస్థితుల్లో మనం ఆ రీతిగా ధైర్యంగా ఉండగలుగుతున్నామా? మన అనుదిన జీవితంలో, ప్రాక్టికల్ లైఫ్లో దేవుని యొక్క వాక్యానికి అనుసంధానము చేయబడిన రీతిగా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఏంటి ఆయనకు వచ్చే లాభం? ఏంటి ఆయనకు వచ్చే లాభం? క్రీస్తుని ఎరగనప్పుడైతే హింసకుడును, దూషకుడును, హానికరుడును, ఇష్టానుసారంగా ఎలాంటి హద్దు అదుపు లేదు, ఎలాంటి భయభక్తి లేదు, అలాంటి జీవితాన్ని జీవించాడు. ఒకవేళ యేసుక్రీస్తును మనం అంగీకరించినప్పుడు కూడా, ఒకవేళ విశ్వాస అయినా సరే, పరిచర్య చేసేట సేవకులమైనా సరే, ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించి ఉన్నావేమో, అయితే అది ఒకప్పటి జీవితం. ఇప్పుడైతే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఇక నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు, మరి కపటము లేనిటువంటి రాలవు, నీతిమంతుడు, నీతిమంతురాలుగా ఉండాలని వాక్యం తెలుస్తుంది. యాకోబు బావు దగ్గరికి పాపాత్ముల ఒక స్త్రీ ఆమె వచ్చింది, మంచినీళ్ళు అడిగింది. మంచినీళ్ళయ్యా, మా యేసుక్రీస్తు ఆమెను మంచినీళ్ళు అడిగాడు. అయ్యా, మీరేమో యూదులు, మేమేమో సమరయులం, మీకు మాకు సాంగత్యం కుదరదే, మీరు మమ్మల్ని మంచినీళ్ళు అడగటం కుదరదే అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నేనిచ్చే నీటిని తాగినట్లయితే నువ్వెన్నటి కూడా, నీ ఇప్పటి వరకు నీ ఇష్టానుసారమైన జీవజలాన్ని తాగావు, నీ ఇష్టానుసారమైన వాటర్ని తీసుకున్నా, అది మినరల్ వాటరా, లేకుంటే ఇంకా ఏ వాటరా, బోరింగ్ వాటరా, బావి వాటరా, లేకుంటే కొలనులోని వాటర్, నీ ఇష్టానుసారమైన నీటి నువ్వు తాగావు. అయినా సరే నీకు దప్పిక తీరిలా, నేనిచ్చే నీటిని తాగినట్లయితే, నేనిచ్చే నీ నీటిని తాగినట్లయితే వెన్నటి కూడా దప్పికొన. అయితే అయ్యా, అట్లయితే నాకు ఇవ్వయ్యా, పోయి పిలుచురా పో. ఎవరిని? ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, వెంటనే ఆమె నా యొక్క రహస్య జీవితాన్ని తెలియచేశాడు. రండి, నేను మెస్సియాను కనుగొన్నాను. ఆమె జీవితం మారిపోయింది, ఆ మాటలు మారిపోయింది, మార్గం మారిపోయింది, ఆమె ఆలోచనలు మారిపోయినాయి. సేవకులంగా ప్రియ దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు రావచ్చు, అనేకమైన కష్ట నష్టాలు, అపనిందలు, అవమానాలు ఎదురై ఉండొచ్చు. పరిచర్య జీవితంలో నీ వ్యక్తిగతంగానే నేను, సంఘం పరంగానే నేను, అయినను వాటన్నిటిని కూడా ఎదిరించి ధైర్యంగా నీవు ఉండాలంటే క్రీస్తు ఎత్తుకు రావాలి, క్రీస్తుతో నీవు నడవాలి, దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడి ఉండాలి. ఎందుకంటే అంటాడు కదా, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాడు. మనతో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. సేవకుడు నేను, నా సేవ ఎవరు చూస్తలేదు, నాకు తోడు ఎవరు ఉంటలేదు, నా మొర ఎవరు ఆలకిస్తలేదే అని చెప్పేసి ఒకవేళ నువ్వు అనుకొని గలిబిల్లో ఉండొచ్చు, కలవరలో ఉండొచ్చు, కన్నీటితో ఉండొచ్చు, కానీ యేసయ్య మనకు తోడుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునాము మనకు తోడుగా కలిగి ఉన్నాం. పునరుద్ధాన శక్తి కలిగినటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం.
ఆయన మనం వెంట పెట్టుకుని ఉన్నట్లయితే మనము జయ జీవితాన్ని పొందుకుంటాం. పరిచర్యను మనం లోబడి జీవించగలుగుతాం. ఇందాక మరి చదువుకున్నాం, మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాలుడైన దినాల్లో ఏమంటున్నాడంటే, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. జ్ఞానము గురించి మనం చెప్పుకుందాం, సేవకుల గురించి మనం మాట్లాడుకుందాం. మరి సేవకుల గురించి మరి చూసినట్లయితే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవలన కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయుండుడి. దాసులారా, మనమైతే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పనుల్లో ఒక్కొక్కరు యజమానులు ఉంటారు. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు పిలిస్తే వచ్చారు? మనమందరం కూడా ఎవరు పిలిస్తే వచ్చాం? ఒక అధికారి ఉంటారు, మన పైవారు ఉంటారు. పురుషోత్తమ గారు పిలిస్తే, మనల్ని ఇన్వైట్ చేస్తే మనం ఏడుకొచ్చాం. కాబట్టి ఆయన మరి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇదే చెప్తున్నాడు, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడలను కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో, అది మాట, నోటి మాట అని సరే, చేతి క్రియలని సరే, నీ ఆలోచనలైనా సరే, మార్గాలను సరే, నీవు ఆ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. ఏళ్ళు చెప్పారులే, అయ్యగారు ఎన్నింటికి? అయ్యా రేపు 10ంటికి వెళ్ళారండి అయ్యా, 11ంటికి వెళ్ళారండి అయ్యానంటే, ఆ చెప్పాడు అయ్యగారు వెళ్దాంలే అని చెప్పేసి కాకుండా ఆ అధికారులకి, యజమానులకి ఏమంటున్నాడు? మనుషులను సంతోష పెట్టాలని కాదు, మనం మనుషులు చూస్తున్నారని కాదు, కానీ శుద్ధాంతఃకరణ గలవారై, హృదయ శుద్ధి కలిగిన వారై, ఎలాంటి లోపము లేకుండా, ఎలాంటి కల్మషం లేకుండా లోబడినటువంటి వారిగా ఉంటూ, శరీరం బట్టి మీ యజమానులైన వారికి, శరీరంను బట్టి యజమానులు ఎవరు? అయ్యగారు. మన యొక్క అంత ఆత్మ సంబంధమైన యజమానుడు, మన అందరం దాసులమే, అందరికి యజమానుడు ప్రభు అంటే యేసుక్రీస్తు. మన అందరం కూడా దేవునికి లోబడి ఉండాల్సిందే. కానీ ఆయా యొక్క స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క యజమాన్ని, ఒక అధికారిని దేవుడు నిలబెడతారు. అది ఎలాంటి వారైనా సరే ఆ అధికారులకు లోబడి ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పై అధికారి ఉన్నాడో అని చెప్పేసి మనము భయము కలిగి ఉంటామో, మన పనిలో చాలా చక్కగా, చాకచక్యంగా మనం చేయగలుగుతాం. అన్నిటికంటే అధికారి ప్రభు అంటే యేసుక్రీస్తు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, అది ఇంకా మనము దేవుని యొక్క నామంలో పరిపూర్ణమైనటువంటి మరి దేవుని యొక్క వాక్యమునకు లోబడి జీవించగలుగుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ప్రియ దేవుని బిడ్డలు, తిమోతి కూడా చెప్తాడు, అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా విషయాలు చెప్తా ఉంటాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు తిమోతి, అన్ని విషయాల్లో కూడా. ఇదిగో మరి 1-2 వచనాలు చదువుకుందాం. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఇక్కడ మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తిమోతికి రాస్తున్నాడు, 2 లెటర్లు రాశాడు. చాలా జాగ్రత్త తిమోతి, నీ వయస్సునందు ఎవరి చేత తృణీకరించుకోవద్దు, నీవు అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యము ప్రతి విషయంలో కూడా మరి చెప్తా ఉంటాడు. ఇక్కడ 4వ అధ్యాయం చూసినట్లయితే 11, 12, 13 వచనాలు ముందుకు చదువుకుందాం. 11, 12, 13 వచనం 4వ అధ్యాయం తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనం చదువుతాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము. బోధన గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ యవనం బట్టి ఎవ్వడనో తృణీకరించని యుగము
కానీ ఇంకా మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుమో. తిమోతి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిమోతి మంచి టీనేజర్, యవనస్తుడు. ఆ యవన కాలం బట్టంట ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా నీ యవనం బట్టి బహు జాగ్రత్త కలిగి ఉండము. ఏంటంటున్నాడు? మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో. మాటల స్పష్టత ఉండాలి, ప్రవర్తనలో స్పష్టత ఉండాలి, ప్రేమలో కపటమ లేకుండాలి, విశ్వాసంలో బలము కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలంట. విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిన్ను ఉంచి వెళ్ళిపోతున్నా, నిన్ను చూసి నలుగురు దేవుని ఎద్దుకు రావాలి. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా, నువ్వు కాపాడుకో తిమోతి. నువ్వు నమ్మకమైన వాడువని, నువ్వు నా మాట వింటావని. ఇదిగో ఎంతమంది ఉంటే నేను నిన్నే ఎందుకున్నాను తిమోతి, నువ్వు నా మాట వింటావు, నమ్మకంగా ఉంటావు అని చెప్పేసి చెప్తున్నాను తిమోతి. బహు జాగ్రత్తగా ఉండయా. ఎందుకంటే యవనస్తుడు నువ్వు. నీ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన సమస్తం కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండదు. నిన్ను చూసి అరే అలా ఉండాలి. నిజమేనా? సాధ్యమేనా? అలా ఉండటం సాధ్యమేనా? అవును, సాధ్యమే. ఎందుకంటే ఆయన గుండె చెదిరిన వారికి ఆయన ఏం చేస్తాడంట? బాగు చేస్తాడంట. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయనే సమస్తాన్ని బాగు చేసేవాడు. అది ఎలాంటి కుదురుపాటు కుదురుపాటు కానిటి నీకు రోగమైనా సరే, నీ కుటుంబ పరిస్థితులైనా సరే, నీ వ్యక్తిగతమైన పరిస్థితులైనా సరే, అన్నిటిని కుదుర్చువాడు ఆయనే. ఓ మాట చెప్పి నేను ముగిస్తా. ఒక ఉదాహరణగా, మనం కొబ్బరికాయ తినేటప్పుడు ఏం చేస్తాం? కొబ్బరి కావాలి, దాన్ని ఏం చేస్తాం మనం? దాని మీద ఉన్న పీచు తీసి దాన్ని పగలగొట్టి తినేస్తావా? పీచు అయినా కొంచెం మెత్తగా ఉంటుంది. దాని లోపల పీచు తీసిన తర్వాత ఆ టెంక్ ఎలా ఉంటుంది? ఇంకా గట్టిగా ఉంటుంది. దాన్ని కూడా పగలగొడతాం. పగలగొట్టి ఆ కొబ్బరి తీసి అప్పుడు తింటాం. అనగా దానిలో ఉన్న మాధుర్యము మనం పొందుకోవాలంటే, క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని మనం పొందుకోవాలంటే, ఈ పీచు లాంటి పదార్థాన్ని మన చుట్టూ ఉన్నటువంటి వ్యర్థమైన పదార్థాన్ని దాటుకుంటూ వెళ్ళాలి, తీసివేసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా వెళితే ఇంకా అంతకంటే గట్టిగా ఉంటుంది, కఠినమైన పరిస్థితులు ఉంటాయి. వాటిని కూడా పగలగొట్టుకొని ముందుకు వెళ్ళాలి, వాటిని కూడా దాటుకుంటూ వెళ్ళాలి. అది ఎలాంటి పరిస్థితులైనా సరే యేసుక్రీస్తు నామములో సమస్తము సాధ్యమే. వెదవరాలుతున్నాడు, పోయి అమ్మా ముందుగా నాకు ఒక మొట్టమొదటి పెద్ద అప్పం చేసి తీసుకురమ్మన్నాడా? ఎంతది? మొట్టమొదటి చిన్న అప్పము. చిన్నదైనా సరే ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా దేవునికి చెందాలి. కాబట్టి నువ్వు మొట్టమొదటిసారిగా చిన్న అప్పం చేసి తీసుకురమ్మా. అయ్యా లేదయ్యా కొంచెమే ఉంది, అది తిని మేము చద్దామని చెప్పి పుల్లలు ఏరుకోవటానికి వచ్చాం. లేదు, తీసుకురమ్మా. సేవకుడు చెప్పిన మాటకు లోబడింది, విస్తారంగా దీవించబడింది. మనం దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే లోబడతామో మనం విస్తారంగా దీవించబడతాం. ఎలాంటి కొరత లేకుండా సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తాం. అలాంటి సమృద్ధికరమైన జీవితాన్ని సేవకులుగా మనము కూడా ఎందుకు ఉండకూడదు? యేసుక్రీస్తు ఎవరైనా సొంతమా? ఎవరో ఒకరు సొత్తా? కాదు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన యొక్క ఆశీర్వాదాలు అందరికీ. కాబట్టి ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారు దీవించబడతారు. ఎవరైతే ఆయన గణపరుస్తారో దేవుడు ఆయన గణపరుస్తాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన వారిని ప్రేమిస్తాడు. ఆ రీతిగా కుటుంబం వర్ధిల్లుతూ మరి ఇటు పరిచర్య సేవాభావాన్ని అంకితభావంతో పరిచర్య చేస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి ఎవరైనా
యామర్తి పురుషోత్తం గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి పరిచర్యాన్ని మరింతగా విస్తరింపచేసి ఆస్వాదించాలని, మీ పరిచర్యను కూడా సంఘాలను విస్తరింపజేసి, సంఘాల్లో అనేక రకాలైనటువంటి వారు ఉంటారు. ఎదురు తిరిగే వాళ్ళు, గొర్రెలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. వాటిలో కొన్ని పొట్టేలు ఉంటాయి, కొన్ని మచ్చిక చేసుకుని మంచివి ఉంటాయి, కొన్ని ఎదురు తిరిగే ఉంటాయి, కొన్ని అసలు ఎన్నిసార్లు చెప్పినా అసలు లెక్క చేయవు. అసలు ఎదురు తిరిగే స్వభావం ఉంటుంది. వాటన్నిటిని కూడా మచ్చి చేసుకోవాలంటే ఏం కావాలి? అయ్యగారు చెప్పారు మొట్టమొదటిసారిగా ఏం కావాలంట? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఆ జ్ఞానం లేకపోతే ఆ పొట్టేళ్ళ లాంటి గొర్రెలు అనేక మార్లు నిన్ను, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని గాయపరుస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గాయానికి నువ్వు లోబడద్దు, ఆ గాయానికి నువ్వు గురి కావద్దు. జ్ఞానం కలిగి చాకచక్యంగా బుద్ధి కలిగి ముందుకెళ్దాం. అలాంటి కృపా, శాంతి, సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా మరి కుటుంబానికి, సేవకుని కుటుంబానికి, వారి బిడ్డలకు, మరి చిన్నారులకు, చేరి వచ్చిన దైవ సేవకులకు, వారి కుటుంబాలు, వారి పరిచర్యకు, సంఘానికి, వారి జీవన ఆధారానికి తోడు నడిపించి దీవించిన గాక. ఆమేన్. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకించి అయ్యగారికి కూడా పరిచయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.